రెడీ అమ్ములు? ఓ రెడీ. చూద్దామా? మటన్ కర్రీ, తండూరి గ్రిల్ చికెన్, గ్రీన్ చట్నీ, వేడి వేడి అన్నం, వేడి వేడి రసం, చల్ల చల్లని పెరుగు, ఇంకా సింక్ నిండా అంట్లు. Welcome back to our channel Sri Now Diaries. Welcome back to another vlog. This is our new home. So ఇక్కడ శ్రీకు ఈరోజు ఒక పెద్ద చికెన్ని తీసుకొచ్చాడు. సో వై కాంట్ వి షూట్ ఆ వ్లాగ్ అని చెప్పి తీస్తున్నాను. చూపిస్తా చూడండి మీకు. ఇంత పెద్ద చికెన్ని తీసుకొచ్చి ఇప్పుడు దీంట్లో ఏం చేస్తున్నావు శ్రీకు? సో ఇప్పుడైతే మనం క్లీనింగ్ చేస్తున్నాం ఫస్ట్ చికెన్ని. సో సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ అండ్ సమ్ లెమన్ వాటర్ తోటి దీన్ని ఫిల్ చేసి మనం కొంచెంసేపు అలా ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఓకే, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలా? నార్మల్ ఫ్రిడ్జ్. ఈరోజు శ్రీకు చేస్తున్న వంటని మనం చూద్దాం. సాస్ ఉన్నాయి రా? సోయా సాస్ ఉన్నాయి. సో ఇప్పుడైతే అది ఎంతసేపు? అది 30 minutes అలా ఉంటుంది. 30 minutes? ఈ 30 minutes నువ్వు ఏం చేస్తావు? మిగతా ప్రొసీజర్ చేద్దాం. ఏం ప్రొసీజర్? యూట్యూబ్లో చూడాలి. వెయిట్ చేయండి. మీరేం చేస్తారో నాకు అర్థమవుతుంది. నాకు ఏం చేస్తారో అర్థమైలే. ఏం చేస్తున్నా? రీల్ చేస్తాడు. ఏం రీల్? నాకు తెలుసు. అక్కకెళ్ళు. వేడి చల్లి చల్లి వీడియో చేస్తాడు, నాకు తెలుసు. కాదు విన్ని. సో గాయ్స్, మీరు లంచ్ రెడీగా వీడియోస్ చూస్తారు కదా, దాని వెనుక బిహైండ్ ద సీన్స్ లాగా అనమాట. ఈ వీడియో మొత్తం ఫుల్ రా ఉంటుంది. మేము ఎట్లా కుక్ చేస్తాము, ఏంటి అసలు అన్ని రకాలు ఎలా కుక్ చేస్తాము అన్నీ మీరు ఈ వీడియోలో చూడొచ్చు. సో శ్రీకు అయితే ఇక్కడ అన్ని చూపిస్తూ చేస్తున్నాడు. గ్రీన్ చిల్లీ వేసాడు అక్కడ. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నాకు శ్రీకు ఏం హెల్ప్ చేయడు. ఆ రోజు ఎందుకో తనకి ఇంట్రెస్ట్ ఉండి ఇంకా చేస్తున్నాడు అనమాట. మ్యాక్సిమం నేను అక్కే చేసేస్తాము కుకింగ్ అంతా. యాక్చువల్గా ఆ రోజు ప్లాన్ గోంగూర మటన్ ఇంకా గ్రిల్డ్ చికెన్ చేయాలని అనుకున్నాము, కానీ గోంగూర మటన్ క్యాన్సిల్ అయిపోయి నార్మల్ మటన్ చేశాను. చూడండి వీడియో. 2 inches జింజర్, 1 whole garlic, పెప్పర్ ఎంత? 2 tablespoons. వేస్తున్నా. వేసి పెప్పర్ పౌడర్ వేస్తున్నావా? ఓహో, పెప్పర్ ఏమన్నారా వాళ్ళు? పెప్పర్లో మంచి ఇది వస్తుంది ఘాటు. నెక్స్ట్ ఆనియన్ వేస్తున్నా. టమాటో కెచప్. టమాటో ఎగ్స్ బాగుంటుంది. కెచప్లో టేస్ట్ వేరు, నీకు టొమాటోలో వచ్చే టేస్ట్ వేరు. కెచప్ ఉంది చూడు ఫ్రిడ్జ్లో. ఎంత టమాటో కెచప్? 2 tablespoons. హాఫ్ ఆనియన్. నానా ఫుల్ వేసే నాన్న, ఏం కాదు, మంచిగా ఉంటుంది. నెక్స్ట్ బటర్, సాల్ట్ 2 tablespoons, బ్లాక్ సాల్ట్ వాడండి. బ్లాక్ సాల్ట్, ఎంత బ్లాక్ సాల్ట్? 1 tablespoon. 1 tablespoon. చాలు చాలు చాలు. కుమిన్ పౌడర్ అంటే జీలకర్ర పొడి. 2 tablespoons of butter. కుమిన్ పౌడర్ వేస్తున్నా. కుమిన్ పౌడర్ ఎన్ని? కుమిన్ పౌడర్ 2 tablespoons. 2 tablespoons.
ఈ బటర్ అలా బయట పెట్టగానే కరిగిపోతుంది అమ్ములు. ఫ్రిడ్జ్లో పెట్టేసాయి. cumin powder, coriander powder, 2 tablespoons of coriander powder, cardamom powder అంటే పట్ట పొడి. ఓకే, లెమన్ జ్యూస్, లోపల మటన్ కడిగి చేస్తాను నాన్న. గరం మసాలా 2 స్పూన్స్, సూర్యుడివి నాన్న. రసం తీసి పెట్టావుగా. అది క్లీనింగ్ వాడ. ఆయిల్ 2 tablespoons అంట. లెమనా? లెమన్ జ్యూస్. కర్డ్ 2 tablespoons. Curd 2 tablespoons. Enough. ఎక్కువ వేసేది. నీ సొంత ప్రయోగాలు ఎక్కువ చేస్తావు అందులో. ఎక్కువ ఏం కాదు నాన్న, 2 tablespoons అంటే మనం కూర వేసుకుంటాం చూడు గెంటి, అది. అంటే కార్డమన్ సినామన్ పౌడరు అవి 2 tablespoons అన్నాడు. 2 గంటలు వేస్తావా? వేయలేదులే, నార్మల్గా మరి వేస్తాం. then? దీంట్లో ఓన్లీ పట్టాలు వేసాయి. పట్టా పౌడర్ అయిపోతుంది, మిక్సీకి వేస్తాం కదా. అవ్వదు. అవుతుంది నాన్న, ఇది మంచిగా కదా. కలపలేదురా. పట్టా తీసుకో. మిక్సీ అంటేనే కలిపేది అమ్మరు, మళ్ళీ నూనె కలిపేది స్పూన్ పెట్టి. చాలు అంతొద్దు. 2 tablespoons పౌడర్ అన్నారు కదా. హాఫ్ టీ స్పూన్ ఆఫ్ సినామన్, హాఫ్ టీ స్పూన్ ఓన్లీ ఫర్ ఫ్లేవర్. So we're going to grind this to make the mixture. Wins. చూసావా ఇది? విని అది చూడు, విని ఏం శ్రీకు చూసావా? ఇలా చూపిస్తున్నాడు. ఏంటిది? చికెన్ చికెన్. ఏం చికెన్ ఇది? మటన్. చికెనా మటనా? విని ఇలా రావిని చూడు విని చికెను. విని ఏంటి అది? శ్రీకు ఇలా తెచ్చేసాడు చికెన్. చికెన్. అట్ట ఎప్పుడైనా చూసావా నువ్వు? చూడలే. ఒక క్లాత్ కావాలి నాన్న, ఇది డ్యాప్ చేయడానికి. ఎక్సెస్ వాటర్ ఉంటుంది, అది డ్యాప్ చేయాలి. క్లాత్లు గీతులు అంతా నేను ఇంపా నీస్కి కొంచెంసేపు ఉండు, వాడుతుంది. అదన్నా మనిషి స్నానం చేసిన వెంటనే తొడవడానికి టవల్ తీసుకొని. చూడు విని చికెన్ తొడవాలంట. మనిషి కడుపుకే కదా తినేది. కొంచెంసేపు అట్టుంచే అంటే వాటర్ అంతా వచ్చేస్తాయి నాన్న, ఏం కాదు. మనం దాంట్లో మిక్చర్లో ఏం వాటర్ పోయలేదు కదా. సరే నేను చేస్తా ఉంటా రీల్, దానికి ఒక షార్ట్ తీసేసుకుంటా. డియానా చికెన్ అది డియానా చికెన్ విన్ని డియానా దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చాడు విన్ని శ్రీకు. వెళ్ళాడు. చికెన్ హార్ట్ చూపించేదా? ఇలా రా, ఇది విన్ని చికెన్ హార్ట్. ఇది అవునా? ఉండే అదే నన్ను ఊగులాడుతా ఉంది, నరాలు ఎముకలు ఏం లేకుండా. ఎందుకు లేవు ఇదో నరం. ఇది చికెన్ హార్ట్ అంట, శ్రీకు కనిపెట్టాడు. కనిపెట్టేది ఏందమ్ములు, ఆడు ఉండేదే కదే. ఎట్లా అది తినాలనిపిస్తుంది నీకు అవన్నీ చూసా? ఒక జంతు హింసను చేస్తున్నాం కదా. ఒకలే అంటావా? ఎందుకే దాన్ని తీసావు? ఇప్పుడు ఆ చికెన్ లో హాఫ్ చికెన్ విన్నీయే తినబోతుంది. గమ్మునుండే పాపం. తింటావా విన్నీ? తింటా. నీకు ఇష్టం కదా విన్నీ చికెన్ అంటే? చికెన్
చికెన్ ఇక్కడ పెట్టాలా? ఏంది నీ జుట్టు మీ అమ్మ ఎందుకే నీకు పిల్లకేసింది? చికెన్ ఇక్కడ పెట్టాలా? అవునమ్మా. సో శ్రీకు ఇప్పుడు దీన్ని గార్నిష్ చేస్తున్నాడు. వావ్. సో దీన్ని ఇప్పుడు మనం ఇన్ అండ్ అవుట్ కంప్లీట్గా మ్యారినేట్ చేస్తాము. మ్యారినేట్ అయ్యే దానికోసం కంప్లీట్గా దీన్ని స్ప్రెడ్ చేస్తాం. స్ప్రెడ్ చేసి దాని మళ్ళీ ఒక 1 hour ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఓకే. ఈ లోపల నేను మటన్ కర్రీ చేస్తాను. వావ్, ఏందా దాన్ని ఏదో చేసేస్తున్నావు. దీన్ని అంతా ఇట్లా మసాజ్ చేసుకొని దీన్ని ఒక 1 hour ఫ్రిడ్జ్లో పెట్టేయాలంట. మొత్తం లోపలే పైన కూడా పోయి. నైస్. మటన్ కర్రీ కూడా చేస్తున్నాడు. నీకు నేర్పించాను శ్రీకు మటన్ కర్రీ ఎట్లా చేయాలో. సరే మొత్తం చేసేద్దాం గబ్బు గబ్బా. ఓకే. మూడు ఒకేసారి చికెను మటను అన్నం 3 ఒకేసారి పొయ్యి మీద అయిపోయేలాగా చేసేద్దాం. ఓకేనా? ఇప్పుడు ఈ మటన్ పొయ్యి మీద పెట్టేదాకా దాంట్లో ఉంటుంది చికెను. చికెన్ తీసే లోపల తీసిన తర్వాత 1 hour కుక్ అవుతుంది. అదే 1 hour మటన్ కూడా కుక్ అవుతుంది. 30 minutes కుక్ అవుతుంది. సో ఇందులో ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుతున్నాను అన్నమాట. ఓకే. దాని ఫ్రిడ్జ్లో పెట్టి కొంచెం. సో ఫస్ట్ అయితే ఇందులో మేము తిరగబాతకి నేను పట్టా లవంగాలు వేసాను. దాని తర్వాత గ్రీన్ మిర్చి ఆనియన్ వేసి బాగా మిక్స్ చేద్దాం. సో ఇప్పుడు దీంట్లో సాల్ట్, తీసుకోబోడు ఉన్నాయిగా. ఇప్పుడు మనం అన్నం వండుకుందాం. మటన్ రెసిపీ చూపించడం మీకు మర్చిపోయాను అనమాట. ఇంకేం లేదండి, ఆనియన్ బాగా వేగాక టమోటా వేసుకుంటాను. టమోటా బాగా వేగాక అల్లం పేస్ట్ వేస్తాను. ఇంకా అల్లం పేస్ట్ కూడా బాగా వేగాక మనము ఆల్రెడీ మ్యారినేట్ చేసాం కదా మటన్, అది అందులో వేసుకొని కారం ఉప్పు పసుపు గరం మసాలా అన్నీ వేసి ఒక 5-6 విజిల్స్ పెట్టేస్తాను. ఒకసారి మధ్యలో తీసి చూస్తాను, ఉడకకపోతే ఇంకొక 2-3 విజిల్స్ పెట్టేస్తాను. చికెన్ని దాంట్లోకి ఎట్లా గుచ్చాలి అని చూడు నాన్న. శ్రీకు దీన్ని ఏదో దారం వేసి కడుతున్నాడు భయంకరంగా. ఎందుకు నేను అట్ట కట్టేది అంటే విడిపోకుండానా? ఓకే. మనం ఓవెన్లో పెడతాం కదా, సో అప్పుడు ఊడిపోకుండా ఉంటుంది. చూద్దాం ఎలా వస్తుందో. ఓవెన్ అయితే ప్రీ హీట్ చేసి పెట్టాము, ప్రీ హీట్లో ఉంది. ఇక్కడైతే శ్రీకు చికెన్ని కట్టేసి దీన్ని పెట్టి ఇప్పుడు దీంట్లో పెట్టబోతున్నాం మేము. ఫస్ట్ అది గుచ్చేసాక మిగిలిన మసాలా అంతా దాని మీద వేసేద్దాంలే. వావ్.
సో చూసారు కదా, ఇక్కడ ఆల్రెడీ టమోటా బాగా వేగిపోయింది అనమాట. అల్లం పేస్ట్ కూడా వేసేసుకున్నాను. ఇలా అయిపోయిన తర్వాత కొంతమంది ఇందులోనే పసుపు, కారం, గరం మసాలాలు వేస్తుంటారు. నేను అలా వేయనమాట. మటన్ వేసేసిన తర్వాత కొంతసేపు మటన్ ఉడికాక వేస్తాను. టేస్ట్ బాగుంటుంది. ఇలా ట్రై చేయండి ఒకసారి. కాళ్ళు కట్టేసాము, రెక్కల్ని టైట్ చేసాము. సో ఇంక ఇప్పుడు ఈ కోడి అయితే ఎక్కడికి కదలలేదన్నమాట. సో ఆల్రెడీ చచ్చిపోయింది, ఇంకెక్కడికి కదలదు. మ్యాక్సిమం ఆఫ్ టైమ్స్ శ్రీకు ఎప్పుడు హెల్ప్ చేయడు, కానీ హైదరాబాద్కి మేము హోమ్ షిఫ్ట్ అయినప్పటి నుంచి హెల్ప్ చేస్తున్నాడు అనమాట. ఆనియన్స్ కట్ చేయడం అలా చేస్తున్నాడు. ఇంకా మ్యాక్సిమం కుకింగ్ ఉంటే అక్క వాళ్ళన్నా ఇక్కడికి వస్తారు, మేమన్నా అక్కడికి వెళ్తాం. ఏదైనా ఒక ఇంట్లోనే మేము కుక్ చేసుకుంటాం అనమాట, ఎస్పెషల్లీ వీకెండ్స్లో. సో ఇక్కడ శ్రీకు చేసిన ఈ తండూరి చికెన్ అయితే సూపర్గా ఉన్నింది, ఎక్సలెంట్గా ఉన్నింది. అట్లా తిన్నాం మేము. ఇవన్నీ చేసేటప్పటికే సాయంత్రం 4:30 అయింది అనమాట. అందుకే ఇంకా చేసేసిన తర్వాత మీకు నేను డీటెయిల్గా చూపించలేదు. ఇంకా అయిపోయింది అనగానే తీసుకొని వెళ్ళి అక్కడ కూర్చొని తినేసాము. జస్ట్ ఒక రీల్ చేసామన్నమాట ఇన్స్టాగ్రామ్లో, అది మీరు ఎప్పుడో చూసేసి ఉంటారు. చికెన్ని మొత్తం ఫుల్గా రెడీ చేసేసాడు శ్రీకు. ఓవెన్లో అయితే మేము 200 degrees Celsiusలో ఒక 30-35 minutes పెట్టాము. దాని తర్వాత మళ్ళీ ఉడకలేదు అనిపించింది, మళ్ళీ కొంచెంసేపు పెట్టామన్నమాట. అలా చూసుకుంటూ మేము కుక్ చేసామంటే ఫస్ట్ టైం కదా ఎలా ఉంటుంది ఏంటి అని. కానీ బాగా కుక్ అయింది, ఎముకలు కూడా బాగా కుక్ అయిపోయాయి అనమాట. సో ఇక్కడ ఓవెన్లో గ్రిల్ అవుతున్న చికెన్ని చూడండి. పొగొస్తుంది. ఓకే, సో ఇప్పుడు శ్రీకు ఇక్కడ గ్రీన్ చట్నీ చేస్తున్నాడు. ఫైనల్లీ అయిపోయింది. 4:30 మేము లంచ్ చేస్తున్నాం. ఎవరికి ఓపిక లేదు, ఇంకా కొడతారు అందరూ. ఉండు శ్రీకు, ఆగు. ఓకే ఓకే ఓకే. చికెన్, చట్నీ, రసం.